నమస్తే అమ్మా. నమస్తే. అమ్మ, ప్రేమ పెళ్ళిళ్ళని సపోర్ట్ చేస్తారా? అరేంజ్ మ్యారేజెస్‌ని సపోర్ట్ చేస్తారా? 2 ఇంపార్టెంటే. కానీ అరేంజ్ మ్యారేజ్ అంటే తల్లిదండ్రులకి కొంచెం బాధ్యత ఉంటుంది. ఏదన్నా కష్టం, నష్టం ఏదొచ్చినా వాళ్ళు కొంచెం అందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో మాట్లాడడం అది చేస్తారు. అదే లవ్ మ్యారేజ్ అంటే మీ ఇష్టం మీరు చేసుకున్నారు గదా! మేమెందుకు అందులో ఇంటర్ఫియర్ అవ్వాలి అనే ఇదొస్తుంది వాళ్ళకి. అందువల్ల 2 ఇంపార్టెంటే. ఏ మ్యారేజ్ చేసుకున్నా ఇద్దరు కలిసి ఉండడం గదా ముఖ్యం. అలా కానప్పుడు ప్రేమ పెళ్లి చేసుకున్నా ఒకటే, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నా ఒకటే. ఇద్దరికి దెబ్బలాటలొచ్చినప్పుడు ఏది ఎవరు ఏం చేయలేరు. ఎప్పుడూ కూడా ప్రేమ పెళ్లి చేసుకుంటే ఇది మనం చేసుకున్నాం కాబట్టి కష్టం, నష్టం వచ్చినా గబుక్కని చెప్పుకోలేరు బయటికి. వాళ్ళు లోపల లోపల దెబ్బలాడుకుంటారు. లేతే ఏమన్నా పడతారు తప్ప తల్లిదండ్రులకి విడమర్చి దీనివల్ల మేము గొడవ వచ్చింది మాకు అని చెప్పుకోలేరు. ఇప్పుడు ఇదైతే ఏముందంటే తల్లిదండ్రులు అరేంజ్ చేసిన మ్యారేజ్ కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. ఏ ప్రాబ్లమ్ వచ్చినా అవతల వాళ్ళ దగ్గర నుంచి, ఇవతల వాళ్ళ దగ్గర నుంచి ఏ ప్రాబ్లమ్ వచ్చినా తెలుస్తుంది. తెలుస్తుంది కాబట్టి వాళ్ళు కొంచెం ఇన్వాల్వ్ అయ్యి, ఇది కాదమ్మా ఇలా చేయాలి, ఇలా చేయాలని అవతల వాళ్ళతో మాట్లాడడం అది చెయ్యొచ్చు. అది. అందువల్ల ఏది మంచిదే అని మనం చెప్పలేం. వాళ్ళ మనస్తత్వాలకి కరెక్ట్‌గా వాళ్ళు ఉంటే ఏదన్నా మంచిది. 2 మంచియి. అంటే ప్రేమించుకునేటప్పుడు తెలీదా అమ్మా? ముందు ఇద్దరిని తెలుసుకుంటారు గదా! ఒకరినొకరు తెలుసుకుంటారు కదా! కష్ట నష్టాలేంటి? ఏ సిట్యుయేషన్‌లో ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో, ఎందుకు రియాక్ట్ అవుతారో అన్నీ తెలిసే బావుంది, మనం కలిసుంటే బావుంటుంది అనే కదా పెళ్లి చేసుకుంటారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు మనకు సెట్ అవ్వట్లేదు అని డెసిషన్ తీసుకొని విడిపోవడం ఎంతవరకి కరెక్ట్ అనుకుంటున్నారు? అదే వచ్చింది చిక్కు. ఎందుకంటే ఇద్దరి మెంటాలిటీస్ కొత్తప్పుడు ఏమవుతదంటే, హుషారుగా ఓహో! చాలా ఇదిగా ఎక్కువ ప్రేమ కురిపించేసి, నువ్వు లేనిదే నేను బతకలేను, నేను లేనిదే నువ్వు బతకలేవు అన్న లెవెల్‌కి వచ్చేసి, ఓహో! ఇంకేముంది మేమిద్దరం ఒకటైపోయి పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నాం అని అనుకుంటారు. కానీ అది ఎంతవరకు ఆలోచిస్తున్నారు వీళ్ళు, భవిష్యత్తు ఎలా ఉంటుందనేది ఎవరు ఆలోచించట్లేదు. అంటే ఆకర్షణ, దాన్ని ప్రేమ అని అనలేను నేను. ఆకర్షణ అని అనాలి. ఒకరి మీద ఒకరికి ఆకర్షణ. అది ప్రేమ కాదు. ప్రేమ అనేది కొన్ని సంవత్సరాలు ఇద్దరు అనుభవించి ఒకళ్ళనొకళ్ళు తెలుసుకొని చేసుకుంటే అది ఓకే. వెంటనే ప్రేమించేసేసుకోవడం, వచ్చే నెలలోనే పెళ్ళి అనుకోవడం, ఇద్దరు పెళ్ళిళ్ళు చేసేసుకోవడం, కాపురాలు పెట్టేసుకోవడం, నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇద్దరు గొడవలు పడడం, విడిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఉండే పరిస్థితి అది జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి. ఒకవేళ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా నీ వల్ల కష్టం వచ్చిందా? నేను కొంచెం ఆలోచిస్తాను. నా వల్ల వచ్చిందా? నువ్వు కొంచెం ఆలోచించు. ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకోండి. ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకొని, ఇది కాదు, ఇగో దీనివల్ల మన ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే. ఈ ప్రాబ్లమ్ పక్కన పెట్టేద్దాం. ఇక మీదటన్నా మనం ఇలా ఉందాం అని అనుకోవచ్చు. నువ్వెంత, నేనెంత అని మాట్లాడుకున్నప్పుడు అది ఎవరు ఏం చేయలేరు. ప్రతీదీ కూడా నేను చాలా గొప్పదాన్ని అని, నేను చాలా గొప్పవాడినని, నేను నీకోసం మా అమ్మ, నాన్నని వదిలేసానని వీడు, నీకోసం నేను వదిలేసి రాలేదని ఆయమ్మ ఇలా మాట్లాడుకోవడం ఇవి కరెక్ట్ కాదన్నమాట అసలు. ఇద్దరు కూర్చొని ఆలోచించుకోవాలి. ఎందువల్ల మనకు మధ్య గొడవలొస్తున్నాయి? ఎందుకు మనం దెబ్బలాడుకుంటున్నాం? మనం ముందు ఎలా కలిసున్నాం? ఇద్దరు కలిసి ఎంత ప్రేమగా మనం పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడెందుకు మన మధ్య వస్తున్నాయి? ఏంటి మనలో ఉండే లోపం? అంత టైము ఎవరికి ఉండటం లేదు, ఆలోచించట్లేదు. అక్కడే వస్తుంది ప్రాబ్లమ్. అంటే ఈజీ అయిపోయింది. ఆ! చూస్తున్నాం ఒక నెల రోజుల పాటు దెబ్బలాడుకుంటున్నాం. ఓకే. ఇంక మనకు కుదరట్లేదు. ఇప్పుడే సెట్ అవ్వట్లేదంటే ఇంకెప్పటికి సెట్ అవ్వట్లేదు, విడిపోదాం. డివోర్స్. యాస్ సింపుల్ యాస్ దట్ అయిపోయింది. ఆ! అంటే అప్పట్లో లాగా ఓపికగా, సహనంగా కొన్ని రోజులు టైం తీసుకొని ఆ రిలేషన్‌షిప్‌ని, ఆ మూడ్‌ని క్లియర్ అయ్యే టైం కూడా ఇవ్వట్లేదు. ఇవ్వట్లేదు ఎవరును. అది ఆలోచించట్లేదు. అసలు ఆలోచనే వాళ్ళకి రావడం లేదు ముందు. సరే ఇప్పుడెందుకొచ్చిందో గొడవ, సరే కొద్ది రోజులు ఓర్చుకుందాం. ఇంకొద్ది రోజులు చూసుకుందాం. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుందాం. అతని తప్పేముంది? పోనీలే మనం క్షమిస్తే పర్వాలేదులే. మనం కొంచెం కాంప్రమైజ్ అవుదామని ఈ అమ్మాయి. పోనీ ఆ అమ్మాయి ఏం తప్పు చేసింది? పోనీలే ఆ తప్పు కాదు కదా! నా భార్యే కదా! అని ఆ అబ్బాయి ఇలా కాంప్రమైజ్ అయ్యి, ఇద్దరూ గనక హ్యాపీగా ఉంటే ఏ గొడవలు ఉండవు. అలా కాకుండా ఈగోస్ వచ్చి నేను ఎంత, నా ఆవిడెంత, నేనెందుకు కలిసుండాలి అని వస్తే మాత్రం చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సొస్తది. ఆ ఎఫెక్ట్ తల్లిదండ్రుల మీద పడుతుంది, పిల్లల మీద, పుట్టబోయే పిల్లల మీద పడుతుంది, పుట్టిన పిల్లల మీద పడుతుంది, అందరి మీద పడుతుంది. ముఖ్యంగా మనం కరెక్ట్‌గా ఉండాలి. పెళ్లి చేసుకున్న భార్యాభర్తలిద్దరూ లోపల లోపల ఎంత గొడవలు పడుతున్నా కూడా బయటకు తెలియకుండా మేనేజ్ చేసుకొని హ్యాపీగా ఉండాలి. అప్పుడు నలుగురు చూసి "హాయ్! వాళ్ళెంత బాగున్నారని అనుకుంటారు."
పిల్లల ముందు ఊరికే గొడవలు పడిపోయి, పిల్లల ముందు తిట్టుకొని, పిల్లల ముందు కొట్టుకుంటే వాళ్ళకి చిన్న మనసులు బాధపడతాయి. అయ్యో! మా అమ్మ, నాన్న ఇలాగా గొడవలు పడుతున్నారని. ఇంకా అక్కడి నుంచి ఇంక విడాకుల వరకు వెళ్ళడం. విడిపోదాం అని అనుకోవడం. నీ మట్టుకు నువ్వు పో. ఏంది ఎన్నో సంవత్సరాలు కలిసి ఉన్నవాళ్ళు ఇప్పుడు విడిపోతున్నారంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు వీళ్ళు. పిల్లలు పుట్టారు. పిల్లలు కొంచెం పెద్దవాళ్ళయ్యారు. ఇప్పుడు విడిపోతున్నారు ఒక్కొక్కళ్ళు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది అసలు ఎవరు ఆలోచించటం లేదు. ఇది ఎటు దారి తీస్తుంది? మన పిల్లల మీద ఎలా దారి తీస్తుంది? ఇప్పుడు తండ్రికి పిల్లల మీద ఉంటుంది. నా పిల్లలు నీ దగ్గర ఎందుకు ఉండాలి? నా దగ్గరే ఉండాలని తల్లి అవుతుంది. మరి తండ్రి పరిస్థితి ఏంటి? లేదు తండ్రి చాలా వరకు చాలా తీసుకొని వెళ్ళడు. ఎక్కడ జరిగినా ముందు తల్లి తల్లికి ప్రిఫరెన్స్ ఇస్తారు. తీసుకొని వెళ్ళిపోద్ది. తండ్రి ఎక్కడైనా పోనీ నా పిల్లలు లేనిదే నేను బతకలేను, నా పిల్లలు నాకు కావాలి అని గొడవలు పెడితే ఇంకా అక్కడి నుంచి కోర్టులకి ఎక్కడం, దాని మీద లేనిపోయిన రచ్చ అంతా జరుగుతుంది తప్ప ఇద్దరూ కాంప్రమైజ్ అయ్యి ఓకే మన పిల్లల కోసం మనం కలిసి ఉందాం, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అనేది ఆలోచించుకొని ఇద్దరు కలిసి ఉంటే హ్యాపీగా ఉంటారు అందరూను. అమ్మ, మగాడికైనా అమ్మాయికైనా అసలు పెళ్ళి ఎంత ఇంపార్టెంట్? ఎంత పెళ్లి చేసుకోకపోతే ఏమవుతుంది? పెళ్ళి అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అది పెళ్ళి చేసుకోకుండా ఉండాలి అంటే దాన్ని విచ్చలవిడితనం అంటారు తప్ప దాన్ని భార్యాభర్తలు అని అనరు. ఎవరో ఇద్దరు కలిసి ఉంటున్నారు అంటే చాలా తేలిగ్గా సమాజం అంటే మొదటి నుంచి మన సమాజం అలా అయిపోయింది. తేలిగ్గా తీసుకొని చూస్తారు. చాలా తేలిగ్గా వాళ్ళని మాట్లాడతారు. వీళ్ళిద్దరూ ఎంత అసహ్యంగా మాట్లాడతారంటే వాళ్ళిద్దరి గురించి. అసలు అసలు పెళ్లి ఇంపార్టెంటా? కలిసి ఉండడం, కలిసి ఉండకపోవడం కాదు. ఒక ఇండివిజువల్ బాడీ ఉండాలి. డెఫినెట్‌గా పెళ్ళి అనేది ఒక బంధం లేకపోతే ఆ సంసారం అంత బావుండదని నేను అనుకుంటున్నాను. డెఫినెట్‌గా పెళ్ళి అనేది ఆ బంధం. అదొక బంధం అది అంతే. ఆ పెళ్ళి అనే బంధంతో మీరు తన్నుకోండి, చావండి ఏమంటామండి. ఆ పెళ్ళి భార్యాభర్తలు అనే ఒక బంధం అనేది ఉంటే ఎవరు ఏం మాట్లాడలేరు. మనకు మనం ఇంకా ఆ బంధానికి కట్టుబడి ఉంటాం. అరే! పెళ్లి చేసుకున్నాం మనం విడిపోతే ఎలాగా అని ఒక ఇది వస్తుంది. పెళ్లి లేకపోతే ఊరికే విచ్చలవిడితనం వచ్చేస్తుంది అంతే. అదొక తీయని బంధం. కొట్టుకున్నా, తిట్టుకున్నా, ఏం చేసినా లాస్ట్‌కి మిగిలేది భార్యకు భర్త, భర్తకి భార్య అంతే. మాత్రమే. ఆ టైం పాస్ అయ్యే వరకి కొంచెం ఆ హడల్స్ పాస్ అయ్యే వరకు కొంచెం ఓపికగా ఉంటే డెఫినెట్‌గా సరిపోతుంది. ఉండాలి. తప్పకుండా భార్యాభర్తలిద్దరూ ఒకరి మాట ఒకరిని గౌరవించుకుంటూ, ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమ పెంచుకుంటూ, హ్యాపీగా ఉంటే సంసారం హ్యాపీగా ఉంటది. నీ ఇల్లు బావుంటది. నీ పిల్లలు బావుంటారు. నీ తల్లిదండ్రులు బావుంటారు. అందరూ బావుంటారు. రైట్. థాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే.